వెల్కమ్ బ్యాక్. వచ్చే నెలలోనే మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. నిన్న కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలో ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాము. ఈ రెండేళ్ల పాలనకు సంబంధించి చూసుకుంటే డెఫినెట్ గా కాంగ్రెసే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి, జర జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉమ్మడి ఖమ్మం సన్నాహక సభలో సీఎం మాట్లాడుతూ ఒకవైపు టీడీపీని దెబ్బ కొట్టినటువంటి బీఆర్ఎస్ను బొందబెట్టాలి, సమాధి కట్టాలి అన్న విధంగా మాట్లాడడం చూసాము. అటు సిపిఐ శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడుతూ మోదీ సర్కార్పై పోరుకు దండు కడదాము, మోదీ సర్కార్ను గద్దె దించితేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది అన్న విధంగా కూడా మాట్లాడినటువంటి క్రమంలో పార్టీల నేతలు ఉన్నారు, డిస్కస్ చేద్దాం. అమర్నాథ్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి అమర్నాథ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి రాకేష్ చిరుమిళ్ళ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. మానవతరాయ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా రాకేష్ గారు, మీరే చెప్పాలి, కక్ష గట్టి టీడీపీని లేకుండా చేశారు. ముందుగా మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడినట్టయితే గత ఎన్నికలు, ఈ మొన్న ఇప్పుడు జూబ్లీ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, డెఫినెట్గా అంటే ఎంత పర్సంటేజ్ వచ్చింది ఏంటి ఇవన్నీ లెక్కలు పక్కన పెడితే కాంగ్రెసే ఆ బల ప్రదర్శనలో గెలిచింది అని చెప్పొచ్చు క్లియర్గా. అయితే ఇప్పుడు ఈ అంశం కోసం వస్తే మున్సిపల్ ఎన్నికల్లో మీ కాన్ఫిడెన్స్ ఒకటి అడిగితే, రెండో విషయం ఏంటంటే సీఎం గారు మాట్లాడినటువంటి దానికి సంబంధించి ఇక్కడ టీడీపీ వైపు మాట్లాడారా, లేదంటే ఇక్కడ కాంగ్రెస్ కొట్లాటలో టీడీపీకి ఒకవైపు సీఎం టీడీపీ పాట అని మీరు అంటున్నా కూడా ముఖ్యంగా ఒక పార్టీని లేకుండా చేయడం అన్నటువంటి అంశాన్ని తీసుకోవాలేమో అనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ మేడం జ్యోత్స్న గారు, మీకు అదేవిధంగా మానవతరాయ్కి, అమర్నాథ్కు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు నమస్తే మేడం. నిన్న జరిగినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక రెండు అంశాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నారు మేడం. ఒకటి, అసలు ఒక మీడియా కంప్లీట్ గా ముఖ్యమంత్రి గారు ఏం చేయలేకపోతున్నారు, హోంమంత్రి గారి సిట్ కూడా ఏర్పాటు చేయలేకపోయారు, అధికారులే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అసలు సిట్ ఏర్పాటు చేసిందే అసలు ముఖ్యమంత్రి గారికి తెలియని కూడా తెలియదు, హోంశాఖ మంత్రిగా ఉన్నారు అని చెప్పేసి ఒక పత్రిక అధికారికంగా కథనం రాసింది, ఒక ఛానల్ అధికారికంగా దాన్ని ప్రసారం చేసింది. ఒక అంశం అయితే, ఇంకో అంశం ఏంది, ఆ పత్రిక ఆ ఛానల్ ఎవరికి సంబంధించింది అంటే సంపూర్ణంగా టీడీపీకి సంబంధించినటువంటి ఛానల్. కాబట్టి ఆ ఛానల్ని మెచ్చుకోలేడు కాబట్టి టీడీపీని మెచ్చుకున్నట్టుగా కనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఆయన పోయింది నిన్న ఏదైతే నిన్న సిపిఎం మహాసభలకు పోయిండో, అక్కడ సిపిఐ మహాసభలకు పోయి ఆ సిపిఐ మహాసభల్లో టీడీపీ గురించి మాట్లాడి, నిజంగా నేను చెప్పాలంటే ఎన్టీఆర్ గారి వర్ధంతి కార్యక్రమం, ఆ ఎన్టీఆర్ గారి వర్ధంతి కూడా ఎందుకు జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బలవంతంగా టీడీపీ పార్టీని ఆయన దగ్గర నుంచి గుంజుకున్నప్పుడు జరిగినటువంటి పరిస్థితి. దానికి పోయి ఖమ్మం వేదికగా ఆయన సభ కాదు, ఆయన సమావేశం కాదు, అక్కడికి పోయి టీడీపీకి అన్యాయం జరిగింది కాబట్టి బీఆర్ఎస్ గద్దెలు కూలగొట్టుర్రి అని చెప్పేసి అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లనే రెచ్చిపోయి ఏదో ఒకటి పిలుపునియ్యాలి. ఆ పిలుపునిచ్చి కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసినప్పుడు ఒక యుద్ధ వాతావరణం నెలకొనాలి, శాంతి భద్రతల సమస్య తలెత్తాలి అని చెప్పేసి ఆయన కాన్సెప్ట్ గా కనిపిస్తుంది. అంతే తప్పితే ఒక హోంమంత్రిగా ఉండి తను ఏం మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాబినెట్ లో అదే నిన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి కాబట్టి ఈవెన్ అంటే సభకు వచ్చినటువంటి వాళ్ళలో కూడా, సన్నాహక సమావేశ సభకు వచ్చినటువంటి వాళ్ళు కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు వచ్చినటువంటి క్రమంలో వర్ధంతి కాబట్టి టీడీపీకి సంబంధించిన 2 లైన్లు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తెలంగాణలో టీడీపీ లేకపోవడానికి కారణం ఏంటి అన్న ఉద్దేశంతో మాట్లాడారేమో. మేడం నేను ఏమంటున్నానంటే, ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడినా మీరు ప్రస్తుతానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి కూడా మీరే, విద్యాశాఖ మంత్రి కూడా మీరే. మరి శాంతి భద్రతల సమస్య తలెత్తాలని ఆయన కోరుకుంటుండా, మరి తలెత్తితేనే బాగుంటుంది అనుకుంటుండా, మరి అనుకున్నప్పుడు అదే విధంగా ముందటి పోదాం. ఒకటి నేనేమంటున్నానంటే, ఎప్పుడు కానీ ఏ పొలిటికల్ పార్టీ కానీ అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కానీ ఓటుకు ద్వారానే మనం సరైనటువంటి ప్రజల్ని విజ్ఞప్తి చేయడం ద్వారా, ప్రజల్ని మెప్పించడం ద్వారా మనం విజయం సాధించడం జరుగుతుంది.
అంతే తప్పితే ఏదో రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ద్వారా లేకపోతే ఏదో పిలుపులు ఇవ్వడం ద్వారా టీడీపీ పార్టీ లేదని ఆయన్నే చెప్తాడు, కనుమరుగైందని ఆయన్నే చెప్తాడు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలకు ఎన్టీఆర్ అభిమానులకు నేను పిలుపునిస్తున్నానని ఆయనే చెప్తాడు. మరి ఆయన ఫస్ట్ చెప్పింది నిజమా, సెకండ్ చెప్పింది నిజమా, ఆయన దేని గురించి మాట్లాడుతుండు? అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజు సంచలనాల్లో ఉండడానికి ప్రయత్నం, కంప్లీట్ గా పక్కదారి పట్టించే ప్రయత్నం. గతంలో మనం చూసాం, ఒక మీడియా ఛానల్లో స్పష్టంగా రావడం జరిగింది. ఏమని అంటే రోజు ఒక మీడియాలో ఒక కథనాలు, ఏం కథనాలు? సీఎంఓను నడిపిస్తుందంతా ఒక సీఎం కు సన్నిహితురాలైనటువంటి మహిళ, దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక మంత్రి గారికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారికి సంబంధాలు అంటగట్టడం. అండ్ నెక్స్ట్ వచ్చి దాని గురించి ఇంకో ఒక కథనం రావడం. ఆ కథనం రాగానే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే నిద్ర మాత్రాలు మింగిందట. మరి అది ఎఫ్ఐఆర్ లో లేదు, పోలీస్ రికార్డులలో లేదు, ఎక్కడ లేదు, కానీ ఒక మీడియాకి తెలిసిపోయింది. కాబట్టి నేనేమంటున్నా అంటే అసలు ఈ రాష్ట్రంలో పాలన నడుస్తుందా లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి కంప్లీట్ గా. ఒక రోజేమో ఒక పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రి గారి మీద ఒక కథనం వస్తుంది, సీతక్క మన సీతక్క గారి మీదనేమో శాండ్ కథనాలు వస్తాయి, ఇంకో దిక్కేమో ఒక బీసీ మంత్రి ఇంటి మీదకి పోలీసు వాళ్ళు రైడింగ్ పోతారు. టీడీపీకి సంబంధించే ప్రస్తావన వస్తే తెలంగాణలో టీడీపీ ఉండొద్దని కేసీఆర్ కక్షగట్టి ఆ పార్టీ లేకుండా చేశారు, దెబ్బ కొట్టారు. మేడం ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, అంటే అది ఒక పార్టీ, అది టీడీపీ అయినా కావచ్చు, ఒక పార్టీని అంటే ఒక రాష్ట్రంలో ఒక పార్టీనే లేకుండా చెయ్యడం అనేటువంటి అంశానికి సంబంధించి మేడం మీకు ఒక మాట చెప్తున్నా, నాట్ ఓన్లీ టీడీపీ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా ఉండే. వైఎస్ఆర్సీపీ కూడా ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలుగా మనుగడ సాగిస్తున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు ఏ ప్రాంతంలో వాళ్ళ అధినాయకుడు ఉంటాడో ఆ ప్రాంతానికి మైగ్రేట్ అయిపోతారు. మీకు జార్ఖండ్ లో మనం చూసుకుంటే అప్పటిదాకా అంటే ఉన్నటువంటి ఆర్జేడీ పార్టీ కూడా లేకుండా పోయింది. అదే విధంగా ఇప్పుడు తమిళనాడు ఉంది, డిఎంకే అన్నా డిఎంకే మన పాండిచ్చేర్లకు కనిపించవు, చిన్న రాష్ట్రమేనా. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటి సరే, ఆ సిద్ధాంతం మీద ఆ పార్టీ పోరాటం చేయాలి. ఆ పార్టీ తరఫున మీరెవరు పోరాటం చేయడానికి? మీరు టీడీపీ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా? అందుకే నేను బట్టి విక్రమార్క స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము పాత కాంగ్రెస్ నాయకులము, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానిని కాబట్టే నా మీద కక్షపూరితంగా ఆ పత్రిక ఆ ఛానల్ నా మీద విషయం ఏమిరు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పిండు. కాబట్టి ఇక్కడ మనం అడుగుతుంది ఏంటంటే, హోంమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? మీరు చేయాల్సిన పనులేంది? 6 గ్యారంటీల అమలు కావచ్చు, 6 గ్యారంటీ అంటే 13 హామీల అమలు కావచ్చు, 420 మీ ఏదైతే మేనిఫెస్టో కావచ్చు, అవి అమలు చేయకుండా రోజు డైవర్ట్ పాలిటిక్స్ అంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా మేడం. ఈరోజు ప్రజల పరిస్థితి ఏంది? గ్రామాల్లో యూరియా